గైస్ మంచి స్పైక్. సాయిరామ్, ప్రాఫిట్ లోకి వస్తాం. సాయిరామ్, బుక్ చేసుకోండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. గైస్ బుక్ చేసుకోండి, ఫస్ట్ టార్గెట్ డన్ హ్యాపీ. అంత మంచి స్పైక్ వచ్చింది. సాయిరామ్, 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 సాయిరామ్. డన్, టార్గెట్ డన్. సాయిరామ్. నెక్స్ట్ టార్గెట్ 160. ట్రైలింగ్ చేసే వాళ్ళకి 1:2. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్లీప్. నేను ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, 90 days మెంటర్షిప్ ప్రోగ్రామ్లో సో డే 21 అండి. సో ఈరోజు కూడా మనం ప్రాఫిట్లో ఉన్నామండి. సో నేనైతే అరౌండ్ 2000 సంథింగ్ ప్రాఫిట్లో ఉన్నాను. సో రిమైనింగ్ వాళ్ళు కూడా కొంతమంది ప్రాఫిట్లో ఉన్నారు అండ్ కొంతమంది సో కాస్ట్ టు కాస్ట్ ఉన్నారు. ఓకే, సో 288 అండ్ యష్ 166 ప్రాఫిట్. రీజన్ ఏంటంటే అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. సో కొంతమంది చూడండి, ఇక్కడ మేనేజ్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ టైంకి మేనేజ్ చేస్తారండి, కొంతమంది అవ్వట్లేదండి పని. సో నేను చెప్పిన ఎంట్రీస్ అందరికీ కొంతమందికి ఫాస్ట్గా పడుతున్నాయి. సో నేను ఫస్ట్ ట్రేడ్ 140 అన్నానండి, 139.63కి పడ్డది. ఓకే, సో ఇది బాగానే ఉంది. సో స్టాప్ లాస్ అనేది 10 రూపీస్ తీసేసుకున్నారు, అక్కడ కూడా బాగానే ఉంది. సో పోతే 1500 వస్తే ఏంటి, నెక్స్ట్ చూడండి. సో 15 పాయింట్స్ క్యాప్చర్ చేశారు ప్రాఫిట్. తర్వాత ఏంటి, 136 to 148, అరౌండ్ 12 పాయింట్స్ క్యాప్చర్ చేశారు. ఓకే, వీళ్ళకి కూడా సేమ్ ఎంట్రీసే చెప్తున్నాను. బట్ ఇక్కడ కొంతమంది మాత్రం బుక్ చేయట్లేదు, కొంతమంది బుక్ చేస్తున్నారు. సో అగైన్ నేను చెప్తున్నాను చూడండి. సో ఈ ట్రేడ్ వచ్చి 1500 ప్రాఫిట్ అండి. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చి 1500 లాస్ అండి. సో 140 ఎంట్రీ అన్నాను, 130 స్టాప్ లాస్, ఎగ్జిట్ అయిపోయాడు. తర్వాత 3300 ప్రాఫిట్, 130 ఎంట్రీ, 160 ఎగ్జిట్. ఓకే, సో మీరు చూసుకుంటే 152, 22 పాయింట్లు క్యాప్చర్ చేశారు, మళ్ళీ ప్రాఫిట్. ఇక్కడ అంతా ఏంటి, మనం 3 ట్రేడ్స్ తీసుకున్నాం. ఒకటి, రెండు టార్గెట్స్ కొట్టే, ఒకటి స్టాప్ లాస్ కొట్టింది. ఈ స్టాప్ లాస్ తీసుకున్నా, ఇది కాస్ట్ కాస్ట్ తీసుకున్నట్టున్నారు ట్రైలింగ్ చేసి. ఓకే, కాకపోతే అందరికీ ప్రాఫిట్స్ రావట్లేదండి. ఇప్పుడు చూడండి, జైకి ప్రాఫిట్లు వచ్చాయి. సో ఇవి లేని స్టూడెంట్స్ అందరూ బాగానే ప్రాఫిట్లు వస్తున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, నిన్న కూడా పెట్టారు. ఆ, నిన్న అరౌండ్ 5000 లాస్ట్, సో 2000 ప్రాఫిట్. సో కాస్ట్ కాస్ట్ అయింది 2000. ట్రైలింగ్ అంటే 5000 నుంచి ఇదే ట్రైలింగ్ చేశారు. ఇది కాస్ట్ కాస్ట్, ఒక ట్రేడ్ కాస్ట్ కాస్ట్ కొట్టింది. ఈ రోజు కూడా అది 5000 పోయి 8000 దాకా ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 6000 లాస్ నుంచి 2000 ప్రాఫిట్. ఈ రోజు కూడా ప్రాఫిట్. ఓకే, సో మీకు ఏంటంటే ఇక్కడ, సో ప్రతి పాయింట్, ఫస్ట్ ట్రేడ్ 1:1, సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ 12 పాయింట్స్, థర్డ్ సెకండ్ ట్రేడ్ 1:1 పాయింట్ బుక్డ్ అండ్ కుక్డ్ అదర్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రూల్స్ ఫాలో అయితే డబ్బులు వస్తాయండి. కాకపోతే ఎవరైతే నేను పెట్టింది చెప్పినట్టు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయండి. అదర్వైజ్ మీకు ఏంటి ఇష్యూస్ ఉన్నాయండి, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఆ, నేను చెప్పిన ఎంట్రీ తీసుకోరు, తీసుకున్నా కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేయరు. ఆర్ చేసినా కానీ 1:1, 10 పాయింట్లు అంటే 10 పాయింట్లు బుక్ చేయరు, 6 పాయింట్లు, 5 పాయింట్లు. సో మీరు ఓవరాల్గా డే ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, సో మీరు చూసారు కదా, రిజల్ట్ ఉన్నాయి అండ్ రిజల్ట్ కనబడుతున్నాయి. కాకపోతే రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే, ఆ 1:1 కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఓకే, ఆ, ఒక 6 పాయింట్లు, 5 పాయింట్లు తీసుకుంటారు, అది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో ప్లీజ్, ఓకే, ఇది నా మీద బ్లేమ్ వేయకుండా, మిగతా వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయంటే అందరికి కూడా వస్తాయి. కాకపోతే ఆ రూల్స్ ఫాలో అవ్వరు కొంచెం. ఓకే, కొంచెం ఎలా అంటే నచ్చింది చేసుకుంటా ఉంటారు, గ్యాప్లో ఓన్ ట్రేడింగ్ చేసుకుంటా ఉంటారు. అండ్ చాలా మందికి కూడా సో ఇదే ప్రాబ్లం. ఓకే, సో మంచి ట్రేడ్ గైస్, ఒక 30-40 పాయింట్లు రెగ్యులర్గా ట్రైల్ చేస్తున్నా, సో స్టాప్ లాస్ కొట్టలేదు, మంచిగా మూమెంట్ ఇచ్చింది. ఓకే, సో కావాలంటే లైవ్లో యాడ్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. ట్రిక్కర్ ఆర్డర్కి ఇప్పుడు ట్రై చేయండి. 140 ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు పెట్టండి 140. నేను స్టిల్ బుల్లిష్ ఉన్నానండి. ఓకే, అట్లీస్ట్ వీళ్ళ ఒక పుల్ బ్యాక్ అప్ సైడ్ హంటింగ్ జరిగేంత వరకు బుల్లిష్ ఉంటారు. ట్రిగ్గర్ అవ్వలేదు గైస్. ఓకే, నేను కూడా మీలాగే పెట్టినాను. ట్రిగ్గర్ అయింది. సో స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఈ క్యాండిల్ లో పెట్టుకుందాం. 1118 పెట్టుకోండి. 118. సాయిరామ్, సాయిరామ్. సిరీస్ గైస్ అండ్ టార్గెట్ వచ్చి అంతే, 120, 130 అంటే 140 ఫస్ట్ టార్గెట్. ఆల్మోస్ట్ 141 అలా పెట్టేసుకోండి గైస్. మంచి స్పైక్. సాయిరామ్, ప్రాఫిట్ లోకి వస్తాం. సాయిరామ్, బుక్ చేసుకోండి. సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. గైస్ బుక్ చేసుకోండి, ఫస్ట్ టార్గెట్ డన్ హ్యాపీ. అంత మంచి స్పైక్ వచ్చింది.
మంచి స్పైక్. సాయిరామ్, 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 సాయిరామ్. డన్, టార్గెట్ డన్. సాయిరామ్. బుక్ చేసుకోండి. నెక్స్ట్ టార్గెట్ డన్. నెక్స్ట్ టార్గెట్ 160. నెక్స్ట్ టార్గెట్ 160. ట్రైలింగ్ చేసే వాళ్ళకి 1:2. సాయిరామ్. సాయిరామ్. పర్ఫెక్ట్ గైస్. అండ్ ఏం క్రియేట్ చేశారు చూసారా ట్రాప్? సో పర్ఫెక్ట్ ట్రాప్. పిన్ పాయింట్ అగైన్. ఓకే, సో మన బాటం పట్టాం, సో టాప్ లో ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, చూడండి ఈ స్పైక్ వస్తుంది. సో కొంచెం ఈ రోజు కొంచెం కాస్ట్ పడేయండి, కొంచెం హాఫ్ క్వాంటిటీలు బుక్ చేసేసేయండి. ఎంత ఎంట్రీ ఇచ్చింది? 130 ఎంట్రీ. ఓకే, ఆల్మోస్ట్ 155 అంటే 25 పాయింట్స్ మూమెంట్. నెక్స్ట్ టార్గెట్ 1:1 బయింగ్ అని మీ అనాలిసిస్ కి సూపర్. థ్యాంక్ యూ గైస్. చలో, మంచి స్పైక్ వచ్చింది. ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అండ్ 25 పాయింట్స్, ఆల్మోస్ట్ 1:2, 2.5, 1:2.5. ఇంకా 3 ట్రేడ్స్ అయిపోయాయండి. ఓకే గైస్, ఫస్ట్ రీజన్ ఏంటంటే మీరు కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళండి. ఈ హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఒక ఇంపార్టెంట్ ఏరియా బ్రో ఇది. ఓకే, సో మీరు చూడండి స్ట్రక్చర్ వైజ్ పర్ఫెక్ట్. ఓకే, సో మీరు చూసుకుంటే ఇది బాటమ్, ఇది బాటమ్, ఇది బాటమ్. సో ది ప్రీవియస్ బాటమ్ తీలా, ఇంకా వస్తే ఇది కూడా తీసేస్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి ఒక ఒక చిన్న స్మాలర్ టైం ఫ్రేమ్ లో క్రియేట్ చేశారు. ఓకే, కాకపోతే నేను ఈ రిజెక్షన్ క్యాండిల్ ఏది ఎప్పుడైతే వచ్చిందో, ఓకే, నార్మల్ ఈ క్యాండిల్ నిన్న, అప్పటి నుంచి కొంచెం బయింగ్ సెటప్ లో ప్లాన్ చేద్దామని. ఓకే, నేను చూడాల, ఈ రోజు వచ్చి చూస్తున్నాను, నిన్న గురించి చెప్పట్లేదు. నిన్నటికి క్యాండిల్స్ యూస్ చేసుకుని ఈ రోజు ట్రేడ్. మార్నింగ్ నుంచి మీకు పుట్ సైడ్ ట్రేడ్స్ ఏమి ఇవ్వలేదు. 3 ట్రేడ్లు కాల్ ఆప్షనే కదా. ఓకే, 3 ట్రేడ్లు కాల్ ఆప్షనే గైస్. కాస్ట్ పెట్టి హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఈ స్వింగ్ తీసుకురండి. నెక్స్ట్ టార్గెట్ 170. ఓకే, 145 గైస్. ఇప్పుడు ట్రైలింగ్ ఇస్తారు. నెక్స్ట్ టార్గెట్ 170 గైస్. ఓకే, సో ఈ స్పైక్ లో 170 కొట్టించుకోండి, లేకపోతే 160 ట్రైలింగ్ పెట్టండి. రిస్క్ వద్దు. ఆల్రెడీ 130లో తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా. 130 మన బాటమ్ ఎంట్రీ. ఓకే, సో ఇప్పుడు ట్రైలింగ్ చేస్తున్నాం. 160 అయినా 30 పాయింట్స్ మిగులుతాయి. అండ్ రెగ్యులర్ గా ఎవరైతే నేను ట్రైలింగ్ చెప్తే వింటారో వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. అండ్ మీకు ఇక్కడ వచ్చే నాలెడ్జ్ అనేది ఈ బాటమ్, అంటే ఇంత క్రియేట్ చేసిన ట్రాప్ నుంచి మనం బాటమ్ ఎత్తుక్కున్నాం. 1:1 నాట్ ఫర్ వర్కింగ్ ఫర్, బట్ మై మెంటాలిటీ సపోర్టింగ్ హోల్డింగ్ ఫర్ మోర్ అండ్ ప్లీజ్ హెల్ప్ మీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆ, ప్రవళిక గారు, ఈ 1:1 అన్న కాన్సెప్టే నాది కాదండి. కాకపోతే ఈ ఆప్షన్ బయింగ్ లో ఫస్ట్ మీరు గ్రీన్ కి రావడం ట్రై చేయండి. ఆ తర్వాత నేను హోల్డ్ చేస్తున్నా అంటే నాకు కూడా లాసెస్ రావచ్చు. కాకపోతే ఇది అన్ని సినారియోస్ వర్కౌట్ అవ్వండి. ఇలాంటి మూమెంట్స్ అన్ని సినారియోస్ వర్కౌట్ అవ్వవు. ఏదైనా రెగ్యులర్ గా ట్రైలింగ్ చేస్తున్నారా, సో మీకేంటి ఈ మంత్ 1:1 లో మాత్రమే ప్రాఫిట్లు వచ్చాయి. 1:2 ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి మార్కెట్ బాగా. కరెక్టా కదండి? ఒకసారి మీతోనే అడుగుతాను, కరెక్టా కదా? సో మీరు దానికి రెడీ ఉండాలి. మీరు రెడీ ఉండాలి. ఓకే, నాకు ఈ మంత్, సో నేను కాస్ట్ ఉన్నా లాస్ ఉన్నా ఓకే యాక్సెప్ట్ చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు మంచి మంత్స్ ఉంటాయి, అవి మీరు చాలా గట్టిగా వర్కౌట్ అవుతాయి. గైస్, ఇంకే ట్రేడ్స్ లేవు. అండ్ ఇంకో ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఆల్మోస్ట్ 90 మంది నుంచి 100 మంది జాయిన్ అయ్యారు కదా. ఈ 100 మంది కొంతమంది ఆ ట్రేడ్సే తీసుకోరు. జస్ట్ నేను ఒక ట్రేడ్ కూడా తీసుకోలేదు, అతను చెప్పిన ట్రేడ్స్ అని చెప్పడానికి రెడీ ఉంటారు. మొత్తం ఏంటంటే అంటే ఆ నలుగురు ఐదుగురు ఒక 10 మంది నేను చెప్పింది చేస్తారు, రిమైనింగ్ వాళ్ళకి నచ్చింది చేస్తారు. నాకు 5,000 కట్టి కూడా వాళ్ళే చేసుకుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయిలేండి. అదే బ్రో, లాజిక్ ఏం లేదు బ్రో. సో ఎస్టర్డేస్ ని ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ చూసుకున్నావు అనుకో, నీకు ఈ ట్రాప్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చెప్పాను కదా, ఇది ఒక ప్యూర్ ట్రాప్ క్రియేట్ చేశాడు. సో తీసుకెళ్లి పైన పెట్టాడు అంతే. ప్రాపర్ ట్రాప్ అంతే. ప్రీవియస్ స్ట్రక్చర్ చూసుకుంటే నీకు హైయర్ టైం ఫ్రేమ్ లో, సో ఏంటి బై అండ్ డిప్స్ మార్కెట్. ఓకే, ఈ క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ చూడు. కాకపోతే నేను 3 ట్రేడ్లు బయింగ్ సైడే ప్లాన్ చేశాను. ఓకే, జస్ట్ సింపుల్ లాజిక్. సో ఇది గైస్ వీడియో. అండ్ ఇంకెవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్